ప్రేమ ఏడుస్తూ నర్మద దగ్గరికి వెళ్ళి, "అక్క, నాతో రా అక్క, నాకు చాలా భయంగా ఉంది" అంటూ లోపలికి తీసుకుని వెళ్తుంది. "ఏమైంది ప్రేమ? ఎందుకు భయపడుతున్నావు?" అని ఆరా తీస్తుంది నర్మద కంగారుగా. "అక్క, అది చందు బావ చాలా కోపంగా అమూల్య దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఏదైనా గొడవ అవుతుందేమోనని భయంగా ఉంది. వెనకే ధీరజ్ కూడా చందుని ఆపడానికి వెళ్ళాడు కానీ నాకు తెలుసక్కా. నన్ను ఆ ధీరజ్ క్షమించడు, వదిలేస్తాడు, నన్ను పంపేస్తాడు" అంటూ ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ అలా ప్రేమ అలా ఏడుస్తూ ఉంటే, "అయ్యో ప్రేమ, ఎందుకు భయపడుతున్నావు? ధీరజ్ నిన్నెందుకు వదిలేస్తాడు?" అంటూ కంగారుగా అడుగుతుంది. "లేదక్కా, వాడికి వాళ్ళ నాన్నను అలా చూసి చాలా కోపంగా ఉంది. దీనికి కారణం నేనే అనుకుని నన్ను వదిలేస్తాడు. ఆ ఇంటి దగ్గరకు ఆవేశంగా చందుబావ వెళ్ళాడంటే పెద్ద గొడవే అవుతుంది. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు" అని బాగా ఏడుస్తుంది. దాంతో నర్మద, "అయ్యో ప్రేమ, ధీరజ్ అలా చేయడు. తప్పు నీది లేనప్పుడు ఎందుకు అలా చేస్తాడు? ముందు ఏడుపాపు, జరిగిందేంటో చెప్పు" అనేసరికి ఇక అమూల్య తన మెడలో తాళి వేసుకున్న విషయం మొత్తం కూడా నర్మదాకి చెప్పేస్తుంది ప్రేమ. "అయినా నిన్ను వదిలేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? ఆలోచించుకు. ముందు అమూల్య పెళ్లి ఎలా జరిగింది, ఇంట్లో నుంచి ఎందుకు ఎలా వెళ్ళింది, అది తెలుసుకుందామంటూ ఓదారుస్తుంది. ఇక మరోవైపు విశ్వ ఇంటికి చాలా కోపంగా వెళ్తాడు చందు. "అమూల్య, రావే, బయటికి రావే" అంటూ అరుస్తాడు. ఇంట్లో అంతా బయటికి వస్తారు. అమూల్య కూడా వస్తుంది. ఇక వెంటనే లాగిపెట్టి అమూల్యని కొడతాడు చందు. "ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావేంట్రా" అంటుంది విశ్వ వాళ్ళ నాయనమ్మ కోపంగా. వెంటనే అమూల్య చెంప మీద చేయి పట్టుకుని అలా చూస్తూ ఉంటే, "నీ వల్లే నాన్నకి ఈరోజు ఆ పరిస్థితి. నాన్న నీకు ఏం తక్కువ చేశాడే? చావు బ్రతుకుల మధ్యకు తీసుకొచ్చావు కదే" అంటూ చందు ఆవేశంగా అమూల్య మీద అరుస్తాడు. అమూల్య అయోమయంగా, కంగారుగా, "అయ్యో, నాన్నకేమైందన్నయ్యా, నాన్నకు ఏమైంది" అంటూ అరుస్తుంది, ఏడుస్తుంది. "నీ వల్ల గుండె నొప్పి వచ్చింది, చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు" అని చందు ఆవేశంలోనే అరుస్తూ చెప్తూ ఉంటాడు. భద్రావతి, విశ్వ, సేన అంతా కూడా సంబరంగా చూస్తూ ఉంటారు. ఇక సేన తల్లి భార్య మాత్రం బాధపడుతూ ఉంటారు. అమూల్య ఆవేదనగా, "అయ్యో, నాన్నకి ఎలా ఉంది" అంటూ ఏడుస్తూ అడుగుతుంది. "ఆయన గురించి తెలుసుకునే హక్కు నీకు లేదు" అంటూ గొంతు పట్టుకుంటాడు చందు అమూల్యది. అమూల్య విలువిల్లాడుతూ ఉంటే సేన తల్లి భార్య ఇద్దరూ చందు నుంచి అమూల్యని విడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంతలో ధీరజ్ వస్తాడు. పరుగున బండి బయట పెట్టి లోపలికి వస్తాడు. చందు అమూల్య గొంతు పట్టుకోవడం చూసి పరుగున వెళ్ళి విడిపిస్తాడు. "మనిషిలా కాకుండా పశువులా ప్రవర్తిస్తున్నావేంట్రా" అంటుంది చందుని సేన వాళ్ళ తల్లి. దాంతో కోపంగా ధీరజ్, నా తండ్రి ప్రాణం మీదకొస్తే నేను కూడా పశువునే, నా వాళ్ళు అని చూడను, వదిలిపెట్టను" అని వార్నింగ్ ఇచ్చి, "రారా పెద్దోడా" అని చందుని పిలుస్తాడు. ఇక చందు కోపంగా అమూల్యని చాలా మాటలు అనేసి ధీరజ్ని తీసుకుని వెళ్ళిపోవడంతో అమూల్య వెనకే పరుగు తీస్తుంది. "అన్నయ్య, ఆగండి" అంటూ. కానీ వాళ్ళు మాత్రం ఆగకుండా వెళ్ళిపోతారు. అయితే అమూల్య వెనక్కి విశ్వ పరుగున వెళ్ళి ఆపుతాడు. "ఎక్కడికే వెళ్తున్నావు" అంటాడు. "నేను మా నాన్నను చూడాలి" అంటూ అరుస్తుంది అమూల్య ఏడుస్తూ. "గుమ్మం దాటడానికి వీల్లేదు" అంటాడు విశ్వ. అయినా వదిలించుకుని పరుగు తీస్తుంది అమూల్య. "హే, ఆగవే" అంటూ విశ్వ ఆవేశంగా వెనకపడుతూ ఉంటాడు. దాంతో భద్రావతి, "ఒరే విశ్వ, విన్నావుగా, రామరాజుగాడు చావు బతుకుల్లో ఉన్నాడట. ఆ చందుగాడు ఆవేశం చూస్తుంటే ప్రాణం పోయేలా ఉంది" అంటూ నవ్వుతుంది.